హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో అయితే మనము క్యాప్సికమ్ మసాలా ఎలా ఉండాలో చూద్దాము. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసి టేస్ట్ ఎలా అయిందో చూడండి. ఇంట్లో అయితే పిల్లలు క్యాప్సికమ్ నార్మల్గా వండితే తినరు. ఇట్లా గ్రేవీ మసాలాతో వండితేనే తింటారు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా జీలకర్ర యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని ఇట్లా మంచిగా కలుపుకోండి. జీలకర్ర కూడా వేగాలన్నమాట. ఇవి వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. అదే కడాయిలో కొన్ని పల్లీలు యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకొని వాటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. పల్లీలు అయితే మాడిపోదు, కొంచెం చూసుకోండి. మాడిపోకుండా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పల్లీలు కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో కావాల్సినంత నూనె యాడ్ చేసుకోండి క్యాప్సికమ్ కర్రీకి. ఇప్పుడు నేను చూడండి వీటిని క్యాప్సికమ్ని మధ్యలో కట్ చేసి ఇట్లా కాటు పెడతాను అనమాట. సో ఇవి అయితే నూనెలో మంచిగా ఉడకాలి. క్యాప్సికమ్ స్మెల్ రాకుండా ఉండాలి. కొంతమందికి క్యాప్సికమ్ స్మెల్ నచ్చది, అందుకే తినరు క్యాప్సికమ్. కానీ ఇట్లా క్యాప్సికమ్ని నూనెలో మంచిగా వేయించుకుంటే అసలు క్యాప్సికమ్ స్మెల్లే రాదనమాట. నేనైతే ఇట్లా వండుతాను, బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. క్యాప్సికమ్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు వీటిని ఒకసారి అయితే కలుపుదాము. ఈ క్యాప్సికము మెత్తబడాలన్నమాట. మనకు మొత్తము వేగిపోవాలి. గ్రీన్ కలర్ ఉన్నాయి కదా క్యాప్సికము, ఇవి కూడా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు తొందరగా వేగుతాయి ఏవైనా సరే. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద పెడదాము. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత తీద్దాము. మనకు క్యాప్సికమ్ అయితే మెత్తబడ్డాయి కొద్దిగా. వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుదాము. ఇందులో అయితే పసుపు యాడ్ చేస్తున్నాను నేను ముందుగా. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము. ఓకేనా? చూడండి, క్యాప్సికమ్ మనకు సైడ్స్లో మీకు అర్థమవుతుంది అనుకుంటా, నూనెలో వేగినాయి అంటే అవి కూడా కలర్ చేంజ్ అయినాయి. అంటే ఇట్లా రఫ్గా ఉండద్దు అనమాట. క్యాప్సికమ్ టేస్ట్ ఉండదు, మెత్తబడాలి మొత్తం క్యాప్సికమ్. చూడండి, మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ చిన్న మంట మీద మూత పెట్టేసుకుంటే మనకు ఆల్మోస్ట్ క్యాప్సికమ్ మొత్తం మెత్తబడిపోయినాయి. ఒకసారి అయితే కలుపుకొని ఇప్పుడు ఇందులో అయితే నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేస్తాను. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసే ముందు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అయితే ఫస్ట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ అది నూనెలో ఉడకాలన్నమాట. మనకు అది నూనెలో ఉడికి ఆనియన్ స్మెల్ ఏమైనా ఉంటే పోవాలి. చూడండి, ఉడికిపోయినాయి కదా మనకు క్యాప్సికమ్. ఇప్పుడైతే ఈ ఆనియన్ పేస్ట్ అయితే ఇస్తున్నాను. మనము ఆల్మోస్ట్ ఆనియన్స్ నూనెలో మంచిగా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా ఇందులో యాడ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. ఎప్పుడే కానీ ఆనియన్స్ నూనెలో వేయించకుండా మిక్సీ పట్టి వేసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అది అందరికీ రాదు. ఎక్స్పర్ట్స్ అయితేనే అట్లా వండుతారు, ఉల్లిగడ్డ స్మెల్ రాకుండా. కానీ అట్లా ఎక్స్పర్ట్స్ కాకపోతే రాని వాళ్ళు ట్రై చేయొద్దు. ఓకేనా? ఆనియన్స్ ముందుగా నూనెలో వేయించుకొని మిక్సీ పట్టుకొని కర్రీస్లో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసినాను అనమాట. పచ్చివాసన పోయేదాకా అయితే కలుపుకుందాము. ఇప్పుడు మనకు చూడండి, ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే కలిసిపోయినాయి. ఇందులో అదే కారం యాడ్ చేసినాను. సరిపడంత కారం యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపిస్తాను. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత మనము పల్లీలు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నాను, పల్లీల పేస్ట్. ఓకేనా? ఓకే, యాడ్ చేసినాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి ఇందులో చింతపండు అయితే మనము కొద్దిగా నానబెట్టుకోవాలన్నమాట. మనము క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నప్పుడే కొద్దిగా ఒక నిమ్మపండు అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇందులో టమాటా వేయకూడదు కదా. సో ఆ చింతపండు రసం కూడా నేను తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ అయితే చిన్న మంట మీద మూత పెట్టేసినాను. ఓకే, మనకు చూడండి నూనె పైకి వచ్చేసింది అంటే మనకు ఆనియన్ పేస్ట్ పల్లీల పేస్ట్ అన్నీ నూనెలో మగ్గినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో చింతపండు రసం అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఓకే, యాడ్ చేసినాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము.
వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఓకేనా. సో కలిపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనము చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేద్దాము. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇట్లా ఆయిల్ పైనకు వచ్చేసింది. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి అనమాట. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. మొత్తానికైతే మనకు క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి కొంచెం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా సరే కొంచెం పైనకని కొద్దిగా యాడ్ చేసుకోండి. అట్లాగే కొంచెం కల్లమాకు, కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కల్లమాకు ఉంటే కూడా ఫ్రెష్ కల్లమాకు వేసుకోండి, బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి కొత్తిమీరనే ఉంది, కొత్తిమీర వేసేసినాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేయండి. ఖచ్చితంగా క్యాప్సికమ్ మసాలా కర్రీ మంచిగా అవుతుంది. ఓకేనా. చూడండి మనకు క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.